హరీష్, నువ్వెవరికి భయపడకు. నిజం చెప్పు, వాళ్ళే నిన్ను తీసుకొచ్చారా? నీ అంతటి నువ్వు రాలేదా? నేనిప్పుడు నిజం చెప్పడానికి భయపడ్ను. అందరూ బాగా వినండి. మేము కింద ఊరు నుంచే భయంతో పారిపోయాం. ఇదిగో ఇక్కడున్నాడే చిన్నయ్య, ఈయనే ఇక్కడికి తీసుకొచ్చాడు. నిజంగా మా అంతటి మేము రాలేదు. అర్థమైందా మీకు? ఈ అమ్మాయి నాకొక 15 డేస్గానే పరిచయం, అంతే. అంతకుమించి పెద్ద పరిచయం ఏమీ లేదు. కానీ ఆ 15 డేస్ కోసం నేను చావడానికి రెడీగా లేను. ఇప్పుడు అంతగా జరగకూడదు ఏం జరిగింది? సొంత మేనమావకిచ్చి పెళ్లి చేయబోతున్నారు. ఎవరు చేస్తున్నారు? అమ్మ, నాన్న. ఈ పెళ్లి పెద్ద ఎవరు? అమ్మమ్మే పెళ్లి పెద్ద. బ్రహ్మాండంగా పెళ్లి చేస్తారు. ఇది మీ కుటుంబ సమస్య. ఇందులో నేనెవరిని? థర్డ్ పర్సన్. నేను ఫోర్త్ పర్సన్. నన్ను వదిలేయండి. మేము నిజంగా ఈ ఊరు గురించి ఎవ్వరికీ చెప్పం. రే, నీ అమ్మ మీద ఒట్టేరా. అమ్మ మీదొట్టు ఈ ఊరు గురించి ఎవ్వరికీ చెప్పం. ఏంటి ఏమన్నావు? 15 డేస్ మాత్రమే పరిచయమా? ఓ 2-3 రోజులు ఎక్కువ ఉండొచ్చు. బట్ అప్రాక్సిమేట్లీ 15 డేస్. అంతకు మించి ఏమీ లేదు, అంతే. ప్రాణాలకి భయపడి జంప్ అయిపోతున్నావు, సిగ్గులేదా నీకు? సౌమ్య, ప్రాక్టికల్గా మాట్లాడు. వీళ్ళంతా నీ రిలేటివ్స్. వీళ్ళు నీ భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచిస్తారు. మనిద్దరికి ఓ 15 డేస్ పరిచయం ఉంటుందా? కానీ బ్రోకి నువ్వు 14 ఏళ్ల తపస్సు. ఆయన కథ విన్నాను, ఎంత బాధ అనిపించిందో తెలుసా? 14 ఏళ్ళు, కరెక్టా బ్రో? నీ ఒక్కదానికోసం, కరెక్టా బ్రో? ఇంకేమీ జరగలేదంట మధ్యలో, కరెక్టేనా బ్రో? కరెక్టే రా, త్వరగా ఫినిష్ చేయి. ఓకే బ్రో, బెస్ట్ ఆయనే పెళ్లి చేసుకో, అదేగా న్యాయం. మనిషి కూడా బానే ఉన్నాడుగా. ఓకేనా బ్రో? వాడు మాట్లాడింది విన్నారుగా? మీరందరూ నా గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారంటున్నాడు. నువ్వు నాకు మావైవి, నన్ను పెళ్లి చేసుకుంటానని ఒట్టేశావు. అందుకని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నువ్వు నీ కొడుక్కి నాకు పెళ్లి చేయాలి, అంతేగా? అచ్చాలుగా నీకు. నీ కులం ముఖ్యం, నువ్వు వేసిన ఒట్టు ముఖ్యం. సో నీ తమ్ముడికి నాకు పెళ్లి జరగాలి. నువ్వు ఆ తండ్రివేనా? పెళ్ళవంటే భయం, ప్రాణాలు పోతాయని భయం. అసలు నిన్నేమనాలో కూడా నాకు తెలియట్లేదు నాన్న. వీడికి నేను 15 రోజులు మాత్రమే పరిచయమట. అంత పెద్ద సెల్ఫిష్ లోకమా ఇది? కానీ నేను సెల్ఫిష్ని కాదు. నేను మా మావయ్యని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటాను. కానీ నా కోసం ఒక్క పని మాత్రం చేయండి ప్లీజ్. వీళ్ళనేం చేయకుండా ప్రాణాలతో వదిలేయండి మావయ్య, నా కోసం ప్లీజ్ ప్లీజ్. రేయ్, మిమ్మల్ని వదిలేస్తే మా ఊరు గురించి ఎక్కడైనా చెప్తారా? చెప్పండి. యమా, ఏంటిది? మన ఊరి గురించి తెలిసిన వాడిని బయటికి ఎలా వదిలేస్తావు? మా ఊరిని వేరే చోటుకి మార్చుకుందాం. తను పెళ్లికి ఒప్పుకుంది. యముడి మీద వేసిన ఒట్టు కన్నా వాళ్ళని చంపడం ముఖ్యం కాదు. ఇలా చూడండి రా, మిమ్మల్ని క్షమించేస్తున్నా. వెళ్ళిపోయాక ఊరు గురించి చెప్పాలనుకుంటే నేనే మిమ్మల్ని చంపుతాను. యముడిని తెలుసుగా? రేయ్, రేయ్, చెప్పండి. ఈ పెళ్లి అయిపోగానే మన ఊరిని వేరే చోటికి మార్చే ఏర్పాటు చేయి. నీకోసం అడిగానని మాత్రం తప్పుగా అనుకోకు. నువ్వు అన్నావుగా 15 రోజులే అని. ఆ 15 రోజుల కోసమే అడిగాను. నన్ను కాపాడుకోవడం ఎలాగో నాకు తెలుసు. అతి తెలివితేటలు ప్రదర్శించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. అర్థమైంది. పదరా. మావయ్య, తెల్లవారితే నీకు నాకు పెళ్ళి. నువ్వు సంతోషంగా వెళ్ళి నిద్రపో మావయ్య. నా కోసం వాళ్ళని క్షమించి వదిలేసినందుకు చాలా థ్యాంక్స్. ఎనీథింగ్ ఫర్ యూ బంగారు కోడి. గోదావరి,
పారిపోతున్నాను. పారిపోవటానికి ఇటెందుకు? దారి అటువైపు కదా. ఓ ఏంటి నగలు, బ్యాగు? చేతిలో అసలు డబ్బు లేదు, అందుకే దారి ఖర్చుల కోసం డబ్బులు కూడా తీసుకున్నాను. బ్రిలియంట్ కదా నేను. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? మా అమ్మమ్మ దగ్గర నాకు వాటా ఉందిగా. వాటా ఉంది. వెళ్లేదారంతా అడవి, ఎలుగు చిరుతలుంటాయి. డబ్బిస్తే వదిలేస్తాయా? ఇది నువ్వు తీసుకో. వెళ్దామా? వెయిట్ చేయి, చెప్తానుగా. హరీష్ అసలు ఏం చేస్తున్నాడో ఏంటో. వాడు 15 రోజులు పరిచయం చెప్పి వెళ్ళిపోయాడుగా. వాడి గురించి ఎందుకు ఇప్పుడు? ఆ 15 రోజులకే నా కోసం వచ్చాడు కదా. వాడి గురించి నీకు తెలీదు. నేనెంత చీకొట్టినా సరే నా కోసం వస్తాడు. కానీ అటువంటి పని ఏమీ చెయ్యకూడదు అని అతి తెలివి ప్రదర్శించకుండా ఊరెళ్ళిపోమని నేను నాగ్గా చెప్పి పంపించేశాను. నేను చెప్పింది వాడికి క్లియర్గా అర్థమై ఉంటుంది. సౌమ్య అతి తెలివి ప్రదర్శించకుండా బుద్ధిగా ఊరికి వెళ్ళిపోమని చెప్పింది కదా, దానికి ఏంటి అర్థం? నేనంతగా చదువుకోలేదు, నువ్వే చెప్పరా. ఏదో ఒక విధంగా నన్ను వచ్చి కాపాడు అని తను కోడ్ వర్డ్లో చెప్పింది. రే నీకు ఇంకా బుద్ధి రాలేదట్రా? అదేంట్రా కోడ్ వర్డ్? అది నీకు అర్థం కాదు మావా, అది ఓన్లీ లవర్స్ కోడ్. నాకు సౌమ్యకి మాత్రమే అర్థం అవుతుంది. నేను వెళ్ళి తనని కాపాడుతాను, ఓకేనా? నువ్వు జాగ్రత్తగా ఊరికెళ్ళు. రేయ్ కాపాడాలనుకుంటే అక్కడే కాపాడొచ్చు కదరా. అక్కడి నుంచి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తానంటావేంట్రా? నీకేమో మావా నీకు ఒక మ్యాటర్ చెప్పనా? చేయి తీరా నొప్పిగా ఉంది. ఓకే, నీకు ఒక మ్యాటర్ చెప్పనా? చెప్పి చావు. ఈ హరీష్ చెడ్డవాడు కావచ్చు, చేతగనవాడు కావచ్చు, పోకిరి కావచ్చు, పోరంబోక్ కావచ్చు, వేస్ట్ ఫెలో కావచ్చు, ఎదవ కావచ్చు, కానీ నమ్మిన పిల్లని ఎప్పటికీ వదిలిపెట్టడు. అలాగే నమ్మొచ్చిన ఫ్రెండ్ని వదిలిపెట్టడు. నిన్ను కాపాడడానికి రా అక్కడి నుంచి కిందకు వచ్చాను. ఈ దెబ్బలు చాలా, ఇంకా కొంచెం కావాలా? ఇటువంటి పంచ్ డైలాగ్స్తోనే ఇలా పంచర్ చేసేసావు కదరా. రారా మనం ఊరికి వెళ్ళిపోదాం. నువ్వు క్షేమంగా ఊరికెళ్ళి మావా, నేను వెళ్ళి తను కాపాడతాను. రే ఒంటరిగా వెళ్ళకరా, మన ఊరి ఎమ్మెల్యేని తీసుకెళ్లి పంచాయతీ పెడదాం రా. ఆలోగా బలవంతంగా పెళ్లి చేసేస్తారు. అయ్యో నువ్వు అక్కడికి వెళ్తే ఇంకా డేంజర్ రా. మన ఊరికి వెళ్ళిపోదాం రారా. రే రే మామా, చెప్పరా, వినపడుతోంది. ఎలాగో వెళ్తున్నావు కదరా, దీన్ని తీసి వెళ్ళరా. నొప్పిగా ఉంది. ఇంకా తీలేదా దాన్ని? తీలేదురా. బాగుంది మావా, ఉంచుకో. రే ఎగతాళిగా ఉందా నీకు? రే ఇంకో జన్మ అంటూ ఉంటే నీతో ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా చెయ్యండి రా. చూస్తావా?